నేపాల్లో సంభవించినటువంటి ప్రకృతి విలయంలో దాదాపు 175 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భారతదేశానికి చెందినటువంటి 300 మంది గల్లంతైనట్టుగా వరదలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే నేపాల్కు ఈ వరద రావడానికి కారణం చైనా తప్పిదం అనే ఒక అపవాదు ఆరోపణ అయితే వినిపిస్తూ ఉంది. నేపాల్ ఇటు టిబెట్ సరిహద్దులలో నేపాల్ జిల్లాల మీద ఈ ప్రకృతి విలయతాండవం అయితే చేసింది. దీనికి కారణం ఏంటి అని అంటే మొదట అందరూ భూకంపం అని అనుకున్నారు, కానీ ఆ భూకంపం కాదు, ఇది టిబెట్ వైపునటువంటి మంచు అంటే కరిగేసి, అంతే సింపుల్గా చెప్పాలంటే మంచు మొత్తం కరిగి అసలు ఒక కొండ ఎంతైతే ఎత్తు ఉంటుందో అంత ఎత్తుతోటి అది కరిగి నదిలో ఉన్నటువంటి నీటి మట్టాన్ని పెంచి ఎక్కడైతే నేపాల్కు ప్రవహిస్తూ ఉంటాయో నదులు భోటెకోసి, త్రిశూల్, ఈ 2 నదులు కూడా ఉప్పొంగిపోయి నేపాల్ సరిహద్దు జిల్లాలైనటువంటి నేపాల్ టిబెట్ సరిహద్దు జిల్లాలైనటువంటి జిల్లాల మీదుగా ప్రవహించి ఆ గ్రామాలను, పట్టణాలను, చెక్ పోస్టులను మొత్తం ముంచి పడేసింది. 175 మంది చనిపోయారు. దాదాపు 800 మంది గల్లంతయ్యారు. దాంట్లో 300 మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందున హైదరాబాద్ అంటే మన తెలంగాణకి, ఏపీకి చెందిన వాళ్ళు కూడా ఈ వరదల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి 156 మందితోటి ఒక ట్రావెల్ బస్సు నేపాల్కి వెళ్ళిందన్నట్టు. ఇదే సమయంలో ఆ బస్సులో ఎవరున్నారంటే ఈషా ఫౌండేషన్కి చెందినటువంటి దాదాపు 88 మంది ఆ బస్సులు ఉన్నారంట. అయితే ఆ బస్సు అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు అందులో ఉన్నటువంటి కొంతమంది అంటే 80 మంది ఆచూకీ తెలుస్తలేదట. వాళ్ళకి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో, వాళ్ళంటే ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తున్నారో ఈషా ఫౌండేషన్కి చెందినటువంటి డాక్టర్ అఖిలేశ్వర్, ఈయన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నట్టు. ఈయన మన తెలుగుడు, ఈయన ఆచూకీ కూడా కనిపిస్తలేదు. అయితే చైనా ప్రభుత్వానికి మన జగ్గి వాసుదేవ్ ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నాడు. ఏంటి అని అంటే సహాయక చర్యల్లో నాతో పాటు అంటే జగ్గి వాసుదేవ్తో పాటు తన బృందాన్ని అనుమతించాలని చెప్పేసి ఆయన చైనా గవర్నమెంట్కు రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా జరిగింది ఓకే, కానీ చైనాకి ముందే తెలుసట. చైనాకి ఇక్కడ వరదలు వస్తున్నాయని చెప్పేసి ముందే తెలుసు, కానీ నేపాల్కు ఆ ఇన్ఫర్మేషన్ కావాలనే ఇది లేదా లేకపోతే ఏందనేది ఒకసారి మాట్లాడుకుంటే, చైనాకి నేపాల్కి మధ్యలో ఈ నదులకు సంబంధించినటువంటి ఒప్పందం అనేది లేదు. అంటే సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అనే ఒప్పందం లేదట. నేపాల్ టైమింగ్ ప్రకారం తీసుకుంటే 8:15 ఇటు టిబెట్లోని కెరుంగి కౌంటీ అనే ప్రాంతంలో ఈ మంచు అనేది కరగడం అనేది స్టార్ట్ అయిందంట. అక్కడి నుంచి నేపాల్ వైపు భారీ ఎత్తున వరద వస్తుంది అన్నట్టు. ఈ విషయం చైనాకు ముందే తెలుసు, అయినా కూడా నేపాల్ను అప్రమత్తం చేయలేదు. ఎక్కడైతే ఈ నదికి సమీపాన ఉంటారో గ్రామాల ప్రజలు, వాళ్ళు ఈ వరదలను చూసి నేపాల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే నేపాల్ అధికారులు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తుండగానే, సిద్ధమవుతుండగానే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారీ ఎత్తున అంటే 1 గంట వరకు జరిగింది ఇదంతా. ఆ లోపే మొత్తం అంతా స్మాష్ అయిపోయింది అన్నట్టు. అయితే ఆ తర్వాత అంటే 1 గంటలకు చైనా నుంచి ఇన్ఫర్మేషన్ నేపాల్కి వచ్చిందంటే ఇట్లా వరదలు వస్తాయని చెప్పేసి. అప్పటికే కానీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఎందుకు చైనా ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే దీనికి సంబంధించినటువంటి ఒప్పందం ఈ 2 దేశాల మధ్య లేదు. అంటే ఈ నదికి సంబంధించి అటు భోటెకేష్, త్రిశూల్, ఈ 2 నదులకు సంబంధించినటువంటి పరస్పర ఒప్పందం అనేది ఈ 2 దేశాల మధ్య లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే ఒకవేళ ఉంటే చైనా ముందుగానే హెచ్చరించి మీ దేశం వైపు వరదలు వస్తున్నాయి చూసుకోండి అని చెప్పేసి హెచ్చరించేది. ఇక్కడ నేపాల్ ప్రభుత్వం కూడా తమ ప్రజలు కాపాడుకోవడానికి చర్యలు తీసుకొని వరద ముప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పటివరకు అయితే దాదాపు 800 మంది గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో 300 మంది భారతీయులు, మన తెలంగాణ వాళ్ళు, ఏపీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి దాదాపు 5 కూడా ఇందులో ఉన్నట్టు ఉంది. అయితే ఎవరైతే ఈ వరదల్లో మన భారతీయులు గల్లంతైనట్టుగా తెలుస్తా ఉందో వీళ్ళందరూ కూడా మానస సరోవర్ యాత్ర కోసం వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఆ యాత్రకు వెళ్ళి అక్కడ గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా నేపాల్కి
సామాగ్రిని హెలికాప్టర్ ద్వారా పంపించింది. ఇంకా సహాయక కార్యక్రమాలు అయితే కొనసాగిస్తూ ఉన్నది. వాళ్ళ ఆచూ కోసం మన దేశ పౌరుల ఆచూ కోసం అయితే మన దేశం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది.